यहाँ के जो एपी के लीडर्स हैं वो लोग कांग्रेस पार्टी वहाँ ख़त्म हो जाएंगे చెప్పినా రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ పొలిటికల్ డెత్ అయిపోతారు అక్కడున్న కాంగ్రెస్ ఇది కూడా చెప్పిన ఇప్పుడున్న 35 40 మనకు అప్పుడున్నాయి ఎంపీ సీట్లు కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రం మొత్తం 36 ఎంపీ సీట్లు ఉన్నాయి 36 ఎంపీ సీట్లలో మేజర్ పార్ట్ 30 పార్లమెంటు సీట్లు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మీకు 30 సీట్లు ఎగిరిపోతాయి అక్కడ లీడర్షిప్ అవుట్ అయిపోతుంది పార్టీ అవుట్ అయిపోతుంది తెలంగాణలో మనం ఇచ్చినాం కదా అని మనకు అప్పుడే గవర్నమెంట్ ఇస్తారని అనుకోకండి అనుకో మాట అన్న आज फूल गिरेगा राहुल जी आज आपको जो तेलंगाना डिक्लेयर किया आज फूल गिरेगा పొలిటికల్ పవర్ नहीं मिलेगा అంటే ఈ రోజు మీరు రాష్ట్రం ఇవ్వగానే మీకు పూలతో సత్కరిస్తారు పూలు వాడతాయి మీ మీద కానీ పవర్ అయితే రాదు ఇదే మాట నేను రాహుల్ గాంధీ చెప్పిన రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఇప్పుడు చెప్తా కేటీఆర్ నేనే సాక్ష్యం కేటీఆర్ ఇంత ఒక రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఫ్యామిలీ రాష్ట్రం ఇచ్చిన ఆ కుటుంబం ఇచ్చిన రాష్ట్రం ఇచ్చిన ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రజలు మీ నాయనని ముఖ్యమంత్రి చేస్తే నువ్వు 10 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపినవు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా దాని భిక్ష దాని దయ ఆ రోజు రాహుల్ గాంధీ మన తెలంగాణలో అంటారు తెలంగాణ ప్రజలు ఏమంటారు అరే వాంత ఒక ముద్ద తిన్నాం 2 ముద్దలు పెట్టరా అదేరా తెలంగాణ గుణం అంటారు అరే వాళ్ళ ఇంటికి పోయినాం రా ఒక గ్లాసు నీళ్ళు తాగినాం రా వాడు అన్నం పెట్టకపోయినా సరే గ్లాసు నీళ్ళు తాపిండ్రా అని తెలంగాణ ప్రజల మనోభావాలు అట్లుంటాయి అట్లనే మీరే ప్రజలు ఇది మా పబ్లిక్ కోసం చెప్తున్నా రాయలసీమ ప్రజలు అట్లే ఉంటారు కోస్తాలు కూడా అట్లే ఉంటారు ప్రజలు కానీ ఇప్పుడు మా తెలంగాణ ప్రజల మనస్తత్వం ఏందనేది ఇక్కడ అవసరం ఇది చెప్తున్నా ఆ రోజు రాహుల్ గాంధీ గారు 10 నిమిషాలు తిన్నాక ఆయన ఏమనుకున్నాడేమో ఠీకే सोनिया जी से बात करेंगे क्या అని అడిగాడు सोनिया जी से बात करेंगे क्या आप అన్నాడు ये बात सोनिया जी को बोलना चाह रहे क्या అన్నాడు అంటే రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు అప్పుడే మనల్ని అడిగాను क्या नाम है आपका जग्गारेड्डी जग्गा जी మరి क्या करेंगे डिसीजन तो